పోయిందనుకున్న వానాకాలం తిరిగొచ్చింది. దంచి కొడుతున్న వానలు రైతుల్లో సంతోషాన్ని నింపుతున్నాయి. బీడు వదిలేద్దామనుకున్న భూములను కూడా సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు కర్షకులు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు మరికొద్ది రోజుల పాటు వానలు ఉంటాయన్న వాతావరణ శాఖ చెబుతున్న తీపి కబురుతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు కొత్తపల్లి నుంచి వెంకటేష్ అందిస్తారు. వాన కురిస్తే ప్రకృతి పులకరిస్తుంది. ప్రకృతే కాదు, ప్రతి ఒక్కరికి చేతి నిండా పని దొరుకుతుంది. మొన్నటిదాకా వానలు లేక వెలవెలబోయిన కరీంనగర్ జిల్లా బీడు భూములన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ సాగు పనులతో బిజీగా మారాయి. చూడొచ్చు, మనం ప్రజెంట్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలోని పొలాల దగ్గర ఉన్నాం. ఇక్కడ నిన్న మొన్న కురిసిన భారీ వర్షాలతోటి ఇంతకాలం వరి నాట్లు వేయాలా వద్దా అని ఎదురు చూసిన రైతులు మంచి వర్షాలు పడడంతో వరి నాట్లకు ఉపక్రమించారు. ఎక్కడ చూసినా కూడా పొలం పనులతోటి రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, చాలా బిజీగా మారారు. ఇక్కడ మనం చూస్తున్న పొలంలో వరి నాట్లకు సిద్ధంగా ట్రాక్టర్ తోటి భూమిని రోటవేటర్ తోటి సదును చేస్తూ ఉన్నారు. మరొక వైపు వరి నాట్లు వేసేందుకు పొలంలో వరి నాట్లు పంచి ఉన్నారు. తర్వాత మిగతా పొలాలన్నీ కూడా వరి నాట్లకు సిద్ధం చేస్తున్నారు. అయితే ఇప్పుడు కురుస్తున్న వర్షాల కంటే ముందు మొన్నటి వరకు కూడా రైతుల్లో ఎట్లాంటి ఆలోచన ఉండేది, ఏమనుకున్నారని తెలుసుకునేందుకు ఇక్కడ స్థానిక రైతు కృష్ణారెడ్డి ఉన్నారు. కృష్ణారెడ్డి గారు, మనకు మొన్నటి వరకు ఎట్లా ఉండే పరిస్థితి, నిన్న మొన్న వాతావరణం మారిన తర్వాత ఏమనిపిస్తుంది? మొన్నటి వరకు ఈ వరి నార్లు ముదురుతున్నాయి, ఈ పొలాలు నాటు పడతాయో పడయో అనేది ఒక ఆందోళన ఉండే రైతులకు. నిన్న కురిసినటువంటి ఒక మోస్తరుగా వర్షం కురిసినందుకు ఇప్పుడు అన్ని ట్రాక్టర్లు దున్నుతున్నాయి. పొలాలు కూడా నాట్లు వేయడానికి సిద్ధమైనాయి. నీళ్లు పర్వాలేదు. ఇప్పుడు ఇక్కడ మన ఊరికి సంబంధించి ఏమేమి పంటలు వేస్తున్నారు? ఇప్పుడు కురిసిన వర్షాలతో పాటు చెరువులలో ఎట్లా ఉన్నాయి నీళ్ళు? చెర్ల నీళ్లు ఇంకా రాలే, కుంటలు నిండలేదు. కాకపోతే ఈ వర్షం మాదిరిగా మోస్తరుగా పడ్డది కాబట్టి పొలాలు నాట్లు పడేంత వరకు ఇది ఓకే. కాకపోతే ఇంకా వర్షం పడాలి, కుంటల చెర్లు నిండాలి. అది నిండితేనే రైతు ఆనందపడతాడు. ఇప్పుడు దుక్కులు దున్నాయిటికి ఇవి బెటరే. సంతోషంతోటేనా స్టార్ట్ చేసిన వరి నాట్లు? సంతోషంగానే నాటేస్తారు. ఇప్పుడు ఇదంతా వర్షం పడకపోతే ఇదంతా వారాలంటే వారపోవు. వర్షంతో కొద్దిగా నీళ్లు నిలిచినాయి, దున్నుతారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో రైతులతో పాటు రైతు కూలీలు కూడా చాలా చేతినిండా పని దొరుకుతుంది. అయితే వరి నాట్ల సమయంలో స్థానిక కూలీల కంటే కూడా ఇతర రాష్ట్రాల కూలీలు వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. వీళ్ళంతా చూడవచ్చు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వరి నాట్లు వేస్తున్నారు. మగ కూలీలు, ఆడ కూలీలు అంతా కూడా వరి నాట్లు ఉన్నారు. మీకు ఎకంచెలు వచ్చారండి మీరు? महाराष्ट्र से आए। महाराष्ट्र। कैसे है काम इधर? काम अच्छा है, बहुत काम मिलता है इधर, इसलिए हर साल हर बारिश के टाइम में आते हैं हम लोग। ఎట్లా మీ దగ్గర పనులు అయిపోయినాయి మరి? వరి నాట్లు అక్కడ ఎట్లా ఉంది, ఇక్కడ ఎట్లా ఉంది? మా ఇక్కడ కాలే, వర్షం పడలే, ఇంకా కాలే నేరేత. ఇక్కడ ఇప్పుడు మీకు ఎన్ని రోజులు పని దొరుకుతుంది ఇక్కడ? మాకు ఒక నెల పని. పని ఎట్లా తీసుకుంటారు కూలీ? 5,000। 5,000। कितना आदमी आया तो इधर से उधर से? 28। ఎట్లా ఉంది? నిన్న నుంచి వాతావరణం మారింది కదా, ఏమనిపిస్తుంది? గత ఈ 2-3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. నిన్న చాలా వర్షం పడ్డది. నేను ఒక 6 ఎకరాల పొలం పొతం చేసినాము ఆల్రెడీ. ఈరోజు నాకు ఈ మన బీహార్ నుంచి వచ్చే మహిళలు వీళ్ళు ఎప్పుడైనా లాస్ట్ ఇయర్ వీళ్ళనే పెట్టినాము, ఈ సంవత్సరం సుతా వీళ్ళనే పెట్టినాము. ఎందుకంటే వీళ్ళు కొంచెం పని పొద్దున్నే వస్తారు, ఒక 6 గంటలకు వస్తారు కాబట్టి పని ఎక్కువ అవుతుంది. ఎందుకంటే నేను దాదాపు ఒక 12-15 ఎకరాల పొలం వేస్తా. నిన్న మొన్న ఏమనుకున్నారు వాతావరణం చూసి? వానలు పడతాయా పడాయనే ఒక రంది ఉండేనా? చాలా నిజంగా చెప్తున్నా, ఇదంతా అద్దు వేరే ఏమైనా పని చేసుకుందామని చెప్పి చాలా మంది రైతులు అనుకున్నారు. ఈ నార్లు ముదిరిపోయే టైంలో వర్షం పడదు చాలా సంతోషకర విషయము. నేను ముఖ్యంగా ఏంటంటే నేను ఒక 6 ఎకరాలు పొతం చేసాము, ఈ రోజు ఒక 4 ఎకరాలు వేస్తాము, రేపు ఒక 2 ఎకరాలు నాటు అవుతుంది, ఇంకొక 4 ఎకరాలు పొతం చేసడానికి కూడా వీలుంటుంది. నిన్న మొన్న పడ్డ వానలు ధైర్యం ఇచ్చినాయి, ఇంకా ముందు కూడా పడతాయని అనుకుంటున్నారా? ఖచ్చితంగా వర్షాలు అనేది వెనుకకు పడతాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పారు. సో దానికి తగ్గట్టే ఇప్పుడు ఈ కరెక్ట్ టైంలో పడ్డది. ఎందుకంటే ఇంకొక వారం 10 రోజులు లేట్ అవుతే నార్లు ముదిరిపోవు. ఇది కరెక్ట్ టైము. ఎందుకంటే మాకు ఇప్పుడు లేబర్స్ ఏంటంటే వీళ్ళు ఒక వచ్చి 10 days అవుతుంది, వీళ్ళకి సుధా పని లేదు అని చెప్పి వాళ్ళు బాగా దిగాలుగా ఉన్నారు. లాస్ట్ ఇయర్ నుంచి వీళ్ళు మనకు బీహార్ నుంచి, మహారాష్ట్ర నుంచి ఈ లేబర్ రావడం వల్లనే మనకు పని ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మహిళలు ఏంటంటే కొంతమంది మాత్రమే ఉన్నారు, అప్పటి వాళ్ళు మాత్రమే వర్క్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు, మామూలుగా చదువుకున్న వాళ్ళు ఈ నాట్లు వేయాలంటే బాగా కష్టంతో కూడుకుంది కాబట్టి ఎవరు రావడం లేదు. వీళ్ళకి సుధా ఏంటంటే వాళ్ళు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. మహిళా కూలీలు కొంతమంది మహారాష్ట్ర నుంచి వచ్చారు. అమ్మ, పని ఇంతకాలం దొరకలేదు కదా, ఇప్పుడు వానలు పడుతున్నాయి, ఏమనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తున్నది మాకు. తెలుగు ఎప్పుడు నేర్చుకున్నారు ఇక్కడ? మా అక్క ఉంటది ఈడ మహారాష్ట్ర ఆంధ్రకాడ. అట్లా తెలుగు వచ్చేసిందా? ఓకే. మీ దగ్గర పనులు అయిపోయినాయి మరి? అక్కడ మీ దగ్గర వరి నాట్లు అయినాయా? మాకంటే ముందే అవుతుంది అక్కడ? ముందే అవుతుంది మాకు. ఎన్ని రోజులు పని దొరుకుతుంది మీకు ఇక్కడ? ఒక నెల. ఎంతమంది వచ్చారు అక్కడి నుంచి? 27 మంది. ఓకే. ఇప్పుడు వానలు స్టార్ట్ అయినాయి, నిన్న మొన్న పని లేకుండా మీకు కొంచెం రంది పట్టుకున్నదా? చెప్పు మంచిగా.
రంది పట్టుకున్నది ఇప్పుడేమనిపిస్తుంది వానలు కొడుతుంటే? మంచిగా అనిపిస్తుంది మాకు. బాగా పానం మంచిగా లేకుండే అప్పుడు, ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మేము ఒక నెల ఉంటాం ఇక్కడ, తర్వాత మా ఊరికి పోతాం. మీ ఊర్లో ఏమేమి పంటలు వేస్తారు? ఇక్కడ మాలాగానే వరి వేస్తారా? అక్కడ ఏమేస్తారు? మాకే ఈ పని ఉంటుంది కానీ పత్తి కూడా ఉంటుంది. పత్తి ఉంటుంది. మీకు సొంతంగా భూములు ఉన్నాయా? ఉన్నాయి 10 ఎకరాలు. మీ భూములు పని చేసుకొని ఇక్కడికి వచ్చేసి? మా ఇంటికాడ మా ఆయన కూడా ఉన్నాడు కదా, వాళ్ళు చెత్తలు వాళ్ళు చేస్తారు. అక్కడ వాళ్ళు చూసుకుంటే ఇక్కడ వచ్చి మీరు నెల రోజులు పని చేస్తుందా? ఒక నెల. ఒక నెల. ఎక్కడ ఉంటారు ఇక్కడ మీరు అందరూ ఉండడము? మా సెట్ ఉన్నారు కదా, వాళ్ళు ఇత్తలు ఇల్లు ఇస్తారు, భోజనాలు అవన్నీ తీసుకొని వచ్చి ఉంటారు. ఎన్ని గంటలు? మేము ఇంటికాడ నుంచి తీసుకొస్తాం. మీరు పాటలు బాగా పాడతారు, ఒక పాట పాడండి వరి నాట్లు వేసేటప్పుడు. కొంతమంది మిట్టల రుకమాయి పూజూచలా गयवडात जाऊ चला, आठवण येते मला माझ्या माहेराची, आठवण येते मला माझ्या माहेराची. మా దగ్గర కూడా పాటలు పాడతారు తెలుగులో. మా ఇక్కడ దేవుళ్ళను ప్రార్థిస్తారు, ఎందుకంటే మంచి పంటలు పండాలి అని పాడుకుంటా ఉంటారు ఇక్కడ లేడీస్. ఇప్పుడు నువ్వు వాడిన పాట అర్థం ఏంటిది? మా పాట మేము దేవుడుకు మొక్కి మంచిగా ఉండాలి అని పాట పాడిన. అందరూ మంచిగా ఉండాలని పాడవాడినావు. ఓకే, ఇది మనకు పని పాట మనకు కలగలిసి ఉంటాయి. ఎక్కడైతే వర్షం పడ్డదో ఇట్లాంటి సంతోషకరమైన వాతావరణం అన్ని పల్లెల్లో కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ మహారాష్ట్రకు చెందిన మహిళ కూడా తన పాట ద్వారా ఒక దేవుడిని ప్రార్థిస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటూ పాటలు పాడింది. అట్లాగే రైతులు కూడా నిన్న మొన్న కురుస్తున్న వర్షాలతోటి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇవి హ్యాపీ రేంట్స్ కొనసాగాలని, చెరువులు కుంటలు ప్రాజెక్టులు అన్నీ నిండాలని చెప్పి, సమృద్ధిగా పంటలు పండాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు. కెమెరామ్యాన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కొత్తపల్లి నుంచి.